చికెన్ గారెలు ఈ విధంగా ట్రై చేయండి. అస్సలు ఎంత బాగున్నాయో చూసారా. నేనైతే కారం చట్నీ ఏం లేదు కాబట్టి టమోటా సాస్తో అయితే తింటున్నానండి. చాలా బాగుంది. టమోటా సాస్ అయినా వట్టి కూడా తినవచ్చు, ఎందుకంటే మనం దాంట్లో మిర్చి వేసాం కదా, కారము మసాలాలు అన్నీ వేసాం కాబట్టి వట్టి కూడా తినవచ్చు. మీ ఇష్టం, దేంతో తినవచ్చు. ఇవి అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే పచ్చిశనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నవి అయితే వాటర్ లేకుండా మిక్సీకి అయితే కచ్చా పచ్చిగా వేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా ఉండకూడదు, ఎందుకంటే పలుకు పలుకుగా ఉంటే మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే పట్టుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా పట్టుకోండి. మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక కప్పు చికెన్ తీసుకున్నాను, ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు అంటే పావు కిలో ఉంటుందండి, ఇది ఎక్కువ ఏమి ఉండదు. పావు కిలోకి పావు కిలో అయితే వేసుకున్నాను. అయితే మనం బోన్లెస్ తీసుకోవాలి, ఎముకలు లేకుండా మెత్తగా, అంత మెత్తగా కాదు, ఒక 2 రౌండ్లకే మెత్తగా మెదిగిపోతుందండి. కచ్చా పచ్చిగా మనం తినేటప్పుడు పీస్ అనేది మన పంటికి తగులుతూ ఉండిద్ది. అలా అయితే పట్టుకొని మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు. నేను ఏ విధంగా పట్టానో ఆ విధంగా అయితే మీరు కూడా ఇట్లానే పట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక పావు కేజీ ఒకరే తింటారండి ఫ్రై చేస్తే. ఇలా చేసుకొని తినండి. మన ఫ్యామిలీ అయితే తినవచ్చు అండి, ఖచ్చితంగా ఇంట్లో ఒక ఫ్యామిలీ తినవచ్చు, 4 తినవచ్చు, 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు అయితే తినవచ్చు నాకు తెలిసి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే వేసుకోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్టు, తగినంత కారం వేసానండి. కొంచెం మిస్టేక్ అయింది అది. కారం, గరం మసాలా, కొంచెం పసుపు, అవి వేసింది అయితే వీడియో మిస్టేక్ అయిపోయింది, మీ ఇష్టం. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి నచ్చితే, లేకపోతే లేదు. దానికి బియ్యం పిండి వేసుకోండి, 1 స్పూను. మీకు నచ్చితే వేసుకోండి, క్రిస్పీగా రావడానికి కోసం అండి అది, లేకపోతే స్కిప్ చేయండి, మీ ఇష్టం. ఈ విధంగా అయితే బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయద్దు, వాటర్ వేసారంటే ఇంకా జోరైపోతుంది. వాటర్ వేయకుండానే సరిపోయింది. ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకుందాం. నేనైతే ఫస్ట్ జీరా పౌడర్ వేద్దామని ఇంకా మర్చిపోయినాను, మళ్ళీ తెచ్చి ఇప్పుడు జీరా పౌడర్ వేసానండి, గుర్తుకొచ్చింది. ఇంకా జీరా పౌడర్ అయితే కొంచెం వేసాను, చికెన్ కదా జీరా పౌడర్ వేస్తే బాగుంటుంది. ఆ స్మెల్ మీకు నచ్చకపోతే, ఆ ఫ్లేవర్ అనేది వేసుకోవద్దు, నచ్చితేనే వేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ వేడేలేపు ఒక పేపర్ తీసుకున్నానండి నేను, క్లాత్లో అయినా చేసుకోవచ్చు, పేపర్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ పేపర్లతో చేసుకుంటున్నాను. ఆయిల్తోనైనా నీళ్ళతోనైనా ఇలా అయితే చిన్న చిన్న ఉండలుగా అయినా పెద్ద ఉండలు, మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో చేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ తోటి చాలా బాగా వస్తుంది. నేనైతే ఆయిల్తోనే చేశాను, అన్నీ ఈ రౌండ్లో చేసి పక్కన పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుందని. మీరు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేసి పక్కన పెట్టుకోండి. ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చేసుకోండి. ఇట్లా రౌండ్గా పెట్టామనుకో, గుంట పెట్టామనుకో, అది గారెలు మధ్యలో కూడా కాలుతాయి, చాలా బాగుంటుంది. నేను అందుకే దానికైతే పెట్టానండి, ఈ రౌండ్లు కాలుతాయి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది, ఇప్పుడు వేసేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టారనుకో లోపల కాలదు. ఈ విధంగా అయితే బాగా ఎర్రగా రావాలి. మీరు బాండీ ఏంది మారింది అనుకుంటున్నారా? ఆ బాండీ సరిపోదని మా బావ మార్చమంటే దానికి బాండీ అయితే చేంజ్ చేశానండి. ఫస్ట్ ఆ చిన్న బాండీయే పెట్టాను, మళ్ళీ ఆ బాండీలో తిరిగేసి పెద్దది పెట్టాను. అసలు అన్ని ఈ విధంగా కాల్చుకోవాలండి, చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా. అసలు ఎర్రగా కాల్చుకున్నాం, ఎంత బాగా వచ్చినాయి చూడండి. నేనైతే కాలుతుందండి, అది కాలేటప్పుడైతే చూశాను, ఇంకా కాలిపోతుంది చెయ్యి అంతా, అందుకే పక్కన పెట్టేసినాను. మీరు కూడా ఈ విధంగా తినండి. అసలు ఎలా వచ్చిందన్నది వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.